గంగా అనేది నది అండి. ఇది వార్ధా నది. పెన్గంగా నది ఈ వార్ధాకి ఉపనది అనమాట, ఎగువన ఉంటుంది. ఆమె అబ్స్ట్రక్టింగ్ యూ, నేను కూడా మిమ్మల్ని అడ్డుకుంటున్నానా? లేదు కదా. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు ఇది వైన్గంగా నది అని చెప్పాను కదా, ఇది వార్ధా నది. రెండు పెద్ద నదులే ఇక్కడ కలుస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి దీన్ని ప్రాణహిత అంటారు, ఈ పోయే నదిని. ఇప్పుడు కట్టేటువంటి ఆనకట్ట బ్యారేజీ ఇలా కడుతున్నారు. ఇక్కడ అభయారణ్యం ఉందని చెప్పేసి దీన్ని కాపాడాలని, ఇంతకుముందు ఇలా ఉన్నట్టయితే ఇలా ఉన్న ఆనకట్టని ఇప్పుడు ఎగువకు మార్చి అభయారణ్యానికి హాని లేకుండా ఈ రకంగా ప్రపోజల్ పెట్టారన్నమాట. కింది పోతాం ఇక దానిలో ప్రాణహిత నది ఇలా ప్రవహిస్తుంటుంది, నార్త్ టు సౌత్ ప్రవహిస్తుంటుంది. ప్రాణహిత దాదాపు 130 కిలోమీటర్ల దాకా ఇలా ప్రవహిస్తుంటుంది. గోదావరి కాన్ఫ్లుయెన్స్ చేరేదాకాను. అది పెద్ద ఉపనది, ఆదిలాబాద్లో ఒక నది. అది వద్దులేండి మనకి. కాళేశ్వరం పార్క్ ఇంకా బాగా. బాగుంది. ఇది ప్రాణహిత. ఇక్కడ నుంచి పైకి అక్కడి నుంచి వచ్చామా? రైట్, ఓకే. ప్రాణహిత, ఇది గోదావరి, కరెక్ట్. ఇదేమో ఇక్కడ కాళేశ్వరం అనే గ్రామం ఉంది, ఇక్కడ ఉండే గ్రామము. తర్వాత ఈ కాళేశ్వరం నుంచి 20 కిలోమీటర్ల దూరము డౌన్ స్ట్రీమ్ సైడ్ మేడిగడ్డ అని ఉంది. చాలు చాలు చాలండి, వద్దు వద్దు, ఇంకొంచెం పైకి రండి. పైకి పైకి పైగా ఇక్కడిగా ఇంకా పైకి, ఇంకా పైకి కాళేశ్వరంకి రండి. ఇది కాళేశ్వరం అనుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా 20 కిలోమీటర్ల దూరంలో ఇది మేడిగడ్డ అనేది. సో ఇప్పుడు ఈ మేడిగడ్డ నుంచి మనం పంప్ చేసి ఎల్లంపల్లికి ఇద్దామనుకున్నాం. ఆ రూట్లో పోదాం. ఇప్పుడు ఎల్లంపల్లికి ఇక్కడేమో మధ్యలో ఒకటి వస్తుంది అన్నారు అని, తర్వాత సంధిల్లా అని చెప్పి వస్తుంది. ఇంకా ఇలా పోతుంది. లేకపోతే ఇంకపోతే ఎల్లంపల్లి వస్తుంది. ఇంకా చిన్న స్కేల్కి పెట్టేయండి, ఇంకా చిన్న స్కేల్ పెట్టేయండి, తొందరగా అయిపోతుంది. రైట్. ఇదండి, ఇదే దీని తర్వాత రండి. కాళేశ్వరం అయిపోయింది, దీని తర్వాత ఇక్కడ నుంచి ఇంకా అది అయితే అయిపోయిందండి. ఇది ఎల్లంపల్లి రిజర్వాయరు. ఈ ఎల్లంపల్లికి మనం బ్యారేజీల ద్వారా నీళ్లు తీసుకురావాలా. తర్వాత ఈ ఎల్లంపల్లి నుంచి మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అది స్కేల్ చేంజ్ చేస్తుంది.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వెళ్దాం. అయితే తొందరలో పోవచ్చు శ్రీరామ్ సాగర్, చాలా దూరం ఉంది. తగ్గించండి స్కేల్, అది తగ్గి అది తగ్గి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అది ఎల్ఎండి శ్రీరామ్ సాగర్ తీసుకెళ్ళి ఈ శ్రీరామ్ సాగర్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మనం నిజాం సాగర్కి తీసుకెళ్ళాలి పైప్ లైన్ ద్వారా. మంజీరా తీసుకెళ్ళండి, స్కేల్ తగ్గించండి, స్కేల్లోనే పోండి. ఇది మంజీరా. మంజీరా చూపిస్తారా? ఇక్కడ ఇలా వస్తుంది ఈ మంజీరా దిగువ. ఇది నిజాం సాగర్ మంజీరా దిగువ దాకా పోద్ది. ఆ దిగువకి మనం అక్కడ నీరు అక్కడ మంజీరాలో వదిలితే అది బ్యారేజెస్ ద్వారా పంప్ చేసుకుంటూ ఈ నిజాం సాగర్కి వస్తుంది. తర్వాత నిజాం సాగర్ నుంచి మళ్ళీ పంప్ చేసుకుంటూ సింగూరు పోద్ది. అది ఇక్కడ ఉంది. సో ఇది బ్రాడ్గా. సో మనం వీడియో ప్రజెంటేషన్లో మనం చూసింది ఏంటంటే ఎలాగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావచ్చు, ఎల్లంపల్లి నుంచి శ్రీరామ్ సాగర్కి ఎలా తీసుకెళ్ళవచ్చు, శ్రీరామ్ సాగర్ నుంచి మంజీరా డౌన్ స్ట్రీమ్ ఆఫ్ నిజాం సాగర్ ఎలా తీసుకురావచ్చు, ఆ మంజీరాలో బ్యారేజీలు కట్టి ఎట్లా నిజాం సాగర్ తీసుకురావచ్చు, తర్వాత నిజాం సాగర్ నుంచి సింగూరుకి ఒక 8 బ్యారేజీల ద్వారా నీరు ఎలా తీసుకురావచ్చు అనేది ఇప్పుడు చూసాం. వీడియో ప్రజెంటేషన్ అంటే ఇది ఇంతకంటే